సంవత్సరం నుంచి వాళ్లకు ఏదైతే వాళ్ళ పై చదువుల విషయంలో 3 సంవత్సరాల గ్యాప్ వస్తుందని చెప్పేసి దాదాపుగా అప్పుడు పంపించినటువంటి విద్యార్థులను దాదాపుగా 19 మంది విద్యార్థులను ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఏదైతే స్కాలర్షిప్ పంపిస్తలేరు, వాళ్ళు ఎక్కడో మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలో చదువుకోవడానికి పోలేదు అధ్యక్ష. వాళ్ళు పోయింది విదేశాలలో. వాళ్ళకి అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. అమాయక గిరిజన ఓబీసీ అదేవిధంగా ఎస్సీ దళిత విద్యార్థులు, గిరిజన విద్యార్థులు ఏమి తోచని పరిస్థితులు అక్కడ రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళ కుటుంబాలకు ఫోన్లు చేస్తూ మరి ఏదైతే ఈ ప్రభుత్వం 19 మంది పిల్లలను ఏడుగాకుండా చేసిన అధ్యక్ష, వాళ్ళ చదువులు ఎవరు బాధ్యత? ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరు ఈ ప్రభుత్వం వహించాలి అధ్యక్ష? 19 మంది పిల్లలు ఈరోజు విదేశాలకు వెళ్ళి వాళ్ళు చదువుకోవడానికి కూడా ఫీజు కట్టలేక వాళ్ళకి ఏదైతే డిగ్రీలో 3 సంవత్సరాల సమయం 3 సంవత్సరాల గ్యాప్ ఉందని చెప్పేసి 19 మంది పిల్లలను ఈరోజు చదువుగా ఆపేసి వాళ్ళ అమెరికాలో అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు అధ్యక్ష. అక్కడ నుంచి ఫోన్లు చేసి వాళ్ళ తల్లిదండ్రులను డబ్బులు పంపండి అని చెప్పేసి ఇక్కడ కోరుతా ఉన్నారు. అమాయక గిరిజన పిల్లలు ఎక్కడి నుంచి డబ్బులు చెల్లిస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు 25 లక్షల రూపాయలు ఇస్తామని విదేశీ చదువుల కొరకు 25 లక్షలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఉన్నటువంటి పిల్లలకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తలేరు. 19 మంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలామంది అమాయకులు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. తక్షణమే వాళ్ళను ఆదుకోవాలి. అదేవిధంగా చిన్న ఏంటంటే ఆశ్రమ పాఠశాల విషయంలో కూడా చిన్న ఒక క్లారిఫికేషన్ అధ్యక్ష. మా ఏదైతే పిల్లలు ఆశ్రమ పాఠశాలలో మా సోదరుడు ఇప్పుడే కూడా ఆదినారాయణ మా సోదరుడు ఆయన కూడా మంచి పాట పాడిండు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మా గిరిజన పిల్లలందరూ అక్కడ అవకాశం ఉన్నా చదవలేని పరిస్థితి, అక్కడ ఇలాంటి సౌకర్యాలు లేవు. హాస్టల్ నుంచి కూడా పిల్లలు బయట పోతున్నా కానీ పట్టించుకునే